అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు అన్నారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూతాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా శంకర పట్టణ కేంద్రంలో వరంగల్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన లోకిని రాజు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసీ ఎరుకుల విద్యార్థులు మరియు ఇతర గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న బాధలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, తమ పిల్లల భవిష్యత్తు కోసం విదేశీ విద్యను అభ్యసించడానికి తల్లిదండ్రులు అప్పులు చేసి విదేశాలకు పంపిస్తే ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ సకాలంలో విడుదల చేయకపోవడం వలన తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. నా పేరు లోకిని రాజు. నేను తెలంగాణ ఆదివాసీ ఎరుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు కరీంనగర్ జిల్లా శంకరాపట్నంలో ఇలా మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, వరంగల్, హన్మకొండ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నాయకుల సమావేశము ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మేము ప్రభుత్వానికి ఒకటే మేము చెప్తా ఉన్నాం. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ను బడ్జెట్ విడుదల చేయకుండా తెలంగాణ ఆదివాసీ గిరిజన విద్యార్థులను ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తూ ఉందని చెప్పేసి మేము ఆరోపిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. కాబట్టి ప్రభుత్వము ఆలోచించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన విద్యార్థుల కోసం తల్లిదండ్రులు కూడా అప్పులు చేసి పిల్లల్ని పై చదువుల కోసం ఇతర దేశాలకు పంపిస్తే ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి. ఏదైతే రాష్ట్ర బడ్జెట్ ఉన్నది అది కేవలము కాంట్రాక్టర్లకు మాత్రమే నిధులు విడుదల చేసి వారికి అండగా ఉంటున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది ఆదివాసీ గిరిజన జనాభా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర క్రీడా శాఖగా వివరిస్తా ఉన్నారు. మీరు ఎందుకు ఆదివాసీ గిరిజన విద్యార్థులను ఎందుకు మీరు దూరం చేస్తా ఉన్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇలా గిరిజన శాఖ మంత్రిగా ఉండి ఇలా గత ప్రభుత్వము కేసీఆర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ను ప్రవేశపెడితే ఈ ప్రభుత్వం ఎందుకు దాన్ని పూర్తిగా దాన్ని ఎందుకు చర్య తీసుకోవడం చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఇలా హైదరాబాద్ కేంద్రంగా గృహ సంక్షేమ శాఖ ఉన్నప్పటికీ అది ఎవరి కోసం పనిచేస్తా ఉన్నది. ఇలా తల్లిదండ్రులు అప్పులు అయ్యి తీసుకొచ్చి పిల్లల్ని భవిష్యత్తు కోసం ఇతర దేశాలకి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వము స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పి ఆశ కొద్దీ తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లల్ని పంపిస్తే ఇంతవరకు కూడా ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరు చేయలేదు. అలాగనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కాలేజీల్లో కానీ ప్రభుత్వ కాలేజీలలో కూడా స్కాలర్షిప్లు మంజూరు చేయకుండా ఇంతవరకు కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇలా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ రాలేదు. ఇలా మామూలుగా ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి స్కాలర్షిప్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వివరిస్తుందని చెప్పి మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గృహ శాఖ మీ దగ్గర ఉన్నది, వెంటనే చొరవ తీసుకొని అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ను విడుదల చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇంకా అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఉన్నటువంటి స్కాలర్షిప్ కూడా అవి విడుదల చేయలేదు. అవి కూడా విడుదల చేయని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆదివాసీ ఎరుకుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వానికి గుర్తు చెప్పే విధంగా మా యొక్క కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము దయచేసి అర్థం చేసుకొని ఆదివాసీ బిడ్డలము చాలా మంది భయపడతా ఉన్నాము. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ వెంటనే మంజూరు చేసి ఆ బడ్జెట్ విడుదల చేసి మా పక్షాలు నిలబడే విధంగా మీరు ఉండని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జై ఎరుకల, జై ఎరుకల.